క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తునామముల వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా వెరీ బ్లెస్డ్ మార్నింగ్. దేవుడు మన జీవితాల్లో మంచి ఆశీర్వాదకరమైనటువంటి ఓ శుభోదయాన్ని అనుగ్రహించాలి. ఈరోజు మన జీవితాల కొరకు దేవుని యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము ఈ విధంగా వ్రాయబడింది: మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. యోవేలు 2:23. మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో దేవుని యందు సంతోషించాలి అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. మన కుటుంబంలో దేవుని యందు సంతోషించాలి, మన జీవితంలో దేవుని యందు సంతోషించాలి, మన యొక్క వ్యాపారంలో దేవుని యందు సంతోషించాలి, మన యొక్క గమ్యము చేరేటువంటి ప్రక్రియలో దేవుని యందు సంతోషించాలి. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యందు సంతోషించాలి. ఈరోజు దేవుని యందు సంతోషించడం నేర్చుకోండి. దేవుని యందు సంతోషిస్తే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కరలు తీరుస్తాడు. దేవుని యందు సంతోషించడం అంటే ఈరోజు దేవుడు నా జీవితంలో సహాయం చేస్తాడు, ఈరోజు నా ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తాడు, నా వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తాడు, నా కుటుంబంలో దేవుడు సహాయం చేస్తాడు, నా బిడ్డల విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడని ఒక నమ్మకము, ఒక ధైర్యము కలిగి ఉండటము, అదే దేవుని యందు సంతోషించడం అంటే. కనుక దేవుని యందు సంతోషించటము, ఆ నమ్మకము కలిగి ఉండటమే కాకుండా దేవుని స్తుతించటం, ఆరాధించటం, మనము దేవుని యందు సంతోషించడం అంటే. చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు మన నోట్లోంచి పాటలు వస్తుంటాయి. కనుక మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు పాటలతో దేవుని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అది దేవుని యందు సంతోషించడం అంటే. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యందు సంతోషించడం ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దావీదు తన జీవితంలో రోజు కూడా పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యందు సంతోషించేవాడు. అలాగ సంతోషించడం కారణాన అడవిలో కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుని చేశాడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యములు జరిగించాలంటే దేవుని యందు సంతోషించడం నేర్చుకోండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నాతో తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానము, దేవా, మీ యందు సంతోషించమని చెప్పారు. అవును తండ్రి, మాకు ఎన్ని సమస్యలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా మీ యందు సంతోషించడం మేము నేర్చుకున్నట్లయితే మీరు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు. ఇదిగో ఈరోజు మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీ కృపా కాపుదలు అందించి విజయము చేకూర్చమని, ఈ రోజంతట్లో ప్రభు గొప్ప విజయాన్ని అందించమని, మా వ్యాపారాలు, ఉద్యోగాలు, కుటుంబాలు సమస్తములో దేవా మీ కృపా కాపుదలు అందించమని, ధైర్యమును, జ్ఞానమును, విశ్వాసమును అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, దేవా గొప్ప కార్యములు జరిగించమని, నాయన ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి, నిరాశ నిస్పృహలో ధైర్యము చేకూర్చండి, భయముతో ఉన్నవారికి ధైర్యమునివ్వండి ప్రభువా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు ప్రభువా, దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ప్రయత్నము దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమా ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.